హలో గైస్ అండ్ వెల్కమ్ టు ద ఫ్లాషీ 95. సో ఈవేళ మనం ఆడబోయేది మైండ్ క్రాఫ్ట్, అది కూడా సర్వైవల్ గేమ్. జస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటే ఓకే, ఇంకా బాగోకపోతే ట్రై చేద్దాం. చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. సో వరల్డ్ పేరు వచ్చేసి వరల్డ్. స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం స్పాన్ అయిపోయాం. సో మీకు తెలుసా మైండ్ క్రాఫ్ట్లో ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఏం చేయాలో తెలుసా? చెప్తాను వినండి. చెట్లు కొయ్యాలి, చెట్లు కోసి పెద్ద పని ఉంటుంది, చాలా పెద్ద పని అండి. ఓకే, బ్లాక్స్ వచ్చాయి. సో దీంతో మనం ఫస్ట్ చేయాల్సింది ప్లాంక్స్. ఓకే, ఈ ప్లాంక్స్ రాగానే దీంతో క్రాఫ్టింగ్ టేబుల్ చేసి క్రాఫ్టింగ్ టేబుల్లో స్టిక్స్ తీసుకోవాలి. తర్వాత స్టోన్ పికాక్స్. అంతే. కావాలి ఆగండి, కొన్ని స్టిక్స్ కూడా కలెక్ట్ చేయాలి. డన్. మీకు చెప్తాను స్టిక్స్ ఎందుకు కావాలి. ఓకే, ఫస్ట్ ఈ పికాక్స్ ఎందుకు చేసానో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా స్టోన్ కానీ మౌంటైన్ కానీ ఏమైనా వస్తుందేమో చూడండి. మౌంటైన్ ఏం లేకపోయినా పర్లేదు, నాది ఏదో టెక్నిక్ ఉంది, ప్రో టెక్నిక్. ఈ టెక్నిక్ ఓన్లీ ప్రో వాళ్ళకే తెలుస్తుంది. కామెడీ చేస్తానంటే అందరికీ తెలుసు. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే చాలా కష్టమైన పని ఇది. చాలా కష్టమైన పని. స్టోన్ ఎందుకైనా మంచిది. క్రాఫ్టింగ్ టేబుల్, ఇంట్లో కెక్స్, నెక్స్ట్ ఎగ్స్, అయిపోయింది. ఇవి ఉంటే చాలు, ఎలాగైనా సూత్రం మర్చిపోవడం. ఏం మాట్లాడుతున్నాను అది. నేను చెప్పను, కాకపోతే ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తావా? చూసారా ఎంత ధ్యానంగా వింటుందో. ఓకే, నువ్వు ఫ్లాషీ 95 ఛానల్ సబ్స్క్రైబ్ చేశావు. సబ్స్క్రైబ్ చేయలేదట, ఎంత ధైర్యంగా చెప్తుంది. చూడండి, షిప్స్ ఖానా 5 రాడ్ చాప్, పాప్ చాప్. ఒక మంచి కేవ్ వెతకాలన్నమాట. ఇంకో చూడండి, కేవ్ దొరుకుతుంది. చాలా చీకటిగా ఉంది, వదిలేద్దాం. సరిగ్గా భయం వేస్తే ఇంక మనం వెళ్ళకూడదు. ఇంకా అక్కడితో ఎక్కువ దూరం వెళ్ళినా సరే ప్రాబ్లమే, ఎక్కువ దూరం వెళ్ళకపోయినా సరే ప్రాబ్లమే. నెక్స్ట్ గేట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎందుకు స్టోన్ కలెక్ట్ చేసామన్నీ మర్చిపోయాం. ఫర్నెస్ చేయాలి. ఫర్నెస్ ఎలా చేయాలంటే ఇలా. ఓకే, ఫర్నెస్ దేనికంటే ఈ పచ్చి మనం తినాం కదా, ఇది ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్ మనకు అవసరమైనది దీన్ని ఇక్కడ పెట్టేయాలి, ఇది ఇక్కడ పెట్టేయాలి. అంతే, అయిపోద్ది. చాలా వేడిగా ఉంటుంది ఫుడ్, మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తినచ్చు. ఓకే, రా పాప్ చాప్ పంది మాంసం అయిపోయిందా? ఓకే, అయిపోయింది. క్రాఫ్టింగ్ టేబుల్లో ఇంకేం క్రాఫ్ట్ చేయడానికి లేదు. ఇవి సరిపోతాయా? ఇంకొకటి కావాలి. చూడండి, ఓన్లీ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కాపర్ ఉంది. కాపర్ దేనికి యూజ్ అవుతుంది? మెటీరియల్ ఇన్ మైన్క్రాఫ్ట్. ఓకే, దీంతో ఏమైనా యూజ్ ఉందా అంటే
ఈ బ్లాక్ అసలు దేనికి ఉపయోగం ఉండదు, కానీ జస్ట్ డెకరేషన్. ఓకే, ఇది ఒకటి అయిపోయింది కదా, తీసేద్దాం. ఫర్నెస్ కూడా తీసేద్దాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సో ఇక్కడంతా మైనింగ్ చేయొచ్చు. చూడండి, కోల్ దొరికింది. నెక్స్ట్ కోల్ అయితే దొరికింది, కోల్ బాగానే దొరికేస్తుంది. కాకపోతే మనకి ఐరన్ దొరకడమే చాలా కష్టమైపోతుంది, ఎందుకంటే ఐరన్ అది చీకటి కొన్న ప్రాంతాలన్నీ దొరుకుతాయి. చాలా కష్టమైపోద్దిరా బాబు. ఓయ్ ఓయ్ ఓయ్, ఇక్కడ చాలా మాబ్స్ తిరుగుతాయిరా బాబు. అదేనండి, జాంబీస్ అయ్యి ఉంటాయి కదా, అయ్యి తీసుకుని డ్రెస్లో నమ్మేస్తా. డైలాగ్ స్టార్. టార్చెస్. ఓకే, ఐరన్ 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 ఐరన్. ఓకే, ఐరన్. ఓయ్, అది ఏడుది చూసారా? అదేనండి, క్రేపర్ అంటారు కదా, వెళ్తుందిరా బాబు అది. ఓ ఇంతేనండి వీడియో. థ్యాంక్స్, బాయ్.